మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురిని గూర్చి రాయబడింది. వారిని భ్రష్టుల జాబితాలో దేవుడు చేర్చేశాడు. యూదా పత్రిక, మీరు ఆ పత్రికను కానీ గమనిస్తే దేవుడు హెచ్చరికా పత్రికగా ఆ పత్రికను రాయించాడు. ప్రకటన గ్రంథం సిద్ధపాటు పత్రిక అయితే, యూదా పత్రిక హెచ్చరికా పత్రిక. తన ప్రజలు ఎన్ని రకాలుగా ఈడ్చబడతారో దేవునికి తెలుసు. తన ప్రజలు తమలో ఉన్న స్వభావాన్ని బట్టి ఎన్ని రకాలుగా విరిగి నలిగిపోతారో దేవునికి తెలుసు. తన ప్రజలు సాతాను చేత ఎన్ని రకాలుగా మోసపరచబడతారో దేవునికి తెలుసు. వాస్తవానికి ఎందరో ప్రవక్తలు, ఎందరో మహానుభావులు, మహాభక్తులు సహా సాతాను వలలో పడి ఈడ్చబడ్డారు. మనం ఎంత చెప్పండి, దావీదు లాంటి దేవుని హృదయానుసారుడు సహా ఒక క్షణం అలా పడిపోయాడు. సాతాను నిన్ను కూడా అలా పడగొడుతున్నాడు, కానీ దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన నిన్ను పడనివ్వడు. ఆయన తన చేతిని అడ్డుపెట్టి మరలా నిన్ను కడతాడు. కూలిపోయిన నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టగలడు. పడిపోయిన నీ ప్రార్థనా బలిపీఠాన్ని తిరిగి భగ్గున మండించగలడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇలాంటి కార్యము మీ జీవితంలో చెయ్యాలంటే వెంటనే మీరు చేయాల్సింది ఏమిటంటే పశ్చాత్తాపము, రిపెంటెన్స్. పశ్చాత్తాపము కలగాలి. పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవా, నీవిచ్చిన సమయాన్ని వృధా చేశాను, నీవిచ్చిన అవకాశాన్ని, కృపను నేను వృధా చేశాను. నీ వాక్యమునకు, నీ జ్ఞానమునకు వ్యతిరేకంగా నేను ఆలోచించాను. నా ఆలోచనే కరెక్ట్ అనుకున్నాను, కానీ నీ ఆలోచన గుర్తించలేకపోయాను. ఇలా అనేక రకాలుగా మనల్ని మనం నిందించుకోవాలి. బైబిల్ ఇలా సెలవిస్తుంది, మనకు మనమే తీర్పు తీర్చుకొనిన ఎడల, మనలను మనము విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకుందుము అని. ఈ భూమి మీద ఏదైనా ఒక విషయం గురించి తీర్పు తీర్చబడితే ఆ విషయం మరలా పరలోకంలో తీర్పు తీర్చబడదు. ఆయన శరీరము రక్తము తిని త్రాగక మునిపే ఈ రోజు జరిగిన దాన్ని గూర్చి వెంటనే పశ్చాత్తాపపడి, ఆయన శరీరము రక్తము తిని త్రాగడానికి ముందు మనల్ని మనం కడుక్కుంటే, దాన్ని గూర్చి మనం విమర్శిస్తే మరలా తర్వాత రోజు అది లెక్కలోకి రాదు. రేపు న్యాయపీఠం ముందు మనం నిలబడినప్పుడు ఒకవేళ ఈ నిమిషమే మనం చనిపోయినా సరే అది మన మీద మరకగా, మచ్చగా, ముడతగా ఉండదు. బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? దేవుడు ఎలాంటి సంఘాన్ని కట్టాలనుకున్నాడు? ముడతైనను, మచ్చైనను, కలంకమైనను, మరి అట్టిది ఏదైనను లేని సంఘం కావాలి దేవునికి. అలాంటి సంఘ నిర్మాణం ఎలా జరగబోతుందో తెలుసా? మనుషుల సొంత బూస్టింగ్ వల్లనో, లేదంటే మనుషుల సొంత ప్రోత్సాహం వల్లనో, లేదంటే ఇన్స్పైరింగ్ మెసేజెస్ వల్లనో కాదు, సాధ్యం కాదు. సంఘానికి పశ్చాత్తాపం కలగాలన్నా, సంఘం క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళాలన్నా సమయం ఎక్కువ వాక్యం దగ్గర గడపాలి. మనం ఎక్కువ పాటల దగ్గర, ఆరాధన దగ్గర గడుపుతూ ఉంటాం. ఆలోచించండి, ఆచార సాంప్రదాయాలు సంపూర్ణతనివ్వవు. సంపూర్ణతనిచ్చేది దేవుని ఆలోచన విధానం మాత్రమే. ఎవరో రాబోతున్న కొందరి కోసం వచ్చిన మరికొందరు ఎండిపోతూ ఉంటారు, అప్పటి వరకు కలిసిపోతూ ఉంటారు. ఇది సాతాను వ్యూహంలో భాగమే. బుద్ధి లేని కన్యకలను గురించి తలుపు తెరిచుంచబడలేదు. సమయానికి ఎవరు వస్తారో వారు భుజిస్తారు, కానీ సమయానికి వచ్చిన వారు కూడా ఆకలితో ఉంచడం, ఇది పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది. సంఘం ఎప్పుడైనా సరే చిగురించేది వాక్యం వల్ల మాత్రమే, ఇంకా దేని వల్ల చిగురించదు. వాక్యం వలన మాత్రమే. వాక్యము వలన చిగురించిన సంఘం పాడే పాట స్తుతి అవుతుంది. వాక్యం వలన చిగురించిన సంఘం చేసే ఆరాధన ధూపం అవుతుంది. వాక్యం వలన కట్టబడిన సంఘం ప్రాకారం అవుతుంది, దేవుని రాజ్యం అవుతుంది. వాక్యానికి సమయం లేకుండా, వాక్యాన్ని ఆలోచించకుండా, వాక్యమును గూర్చిన దాహం లేకుండా సంఘం ఎప్పటికీ దౌర్భాగ్యమే గాని మహాద్భాగ్యం కాదు. బైబిల్ సెలవిస్తుంది, వాక్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరిగే కాలము సమీపంలో ఉందని. ఆ కాలం ఆల్రెడీ వచ్చేసింది. నేటికి దేవుడు చెబుతున్నదేమిటో ఆలోచించడం మానేశాం. మనుషులు ఏం చెబుతున్నారో దాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాం. ఆనాటి దినాల్లో పౌలు భక్తుడు బోధ చేసినప్పుడు అతడు చెప్పినవలాగా ఉన్నావో లేవోనని పరిశీలన చేశారు. నేడా పరిశీలన లేదు. మేమే పాటి మనుషులను చెప్పండి, మేమే కానివ్వండి, ఎవరే కానివ్వండి, మీ ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు సందేశాన్ని పూర్తిగా మనసారా వినాలి. వినడం మాత్రమే కాదు, విన్న తర్వాత ఆ ప్రకారము లేఖనములు ఉన్నాయో లేదో చూడాలి. లేఖన ప్రకారము ఆ బోధ ఉందో లేదో చూడాలి. ఇది ప్రతి విశ్వాసికి నియమించబడిన విధి, నియామకం. మీరు వినువారు మాత్రమై ఉండక పరిశీలించువారై ఉండాలని బైబిల్ సెలవిస్తుంది.
వేలు చూపును బట్టి తీర్పు తీర్చక, అన్ని పరిశోధనల తర్వాత, పూర్వాపరాల నిర్మాణం జరిగిన తర్వాతే నీ అభిప్రాయం, నీ నిర్ణయం ప్రకటించాలి. ఈరోజు దినాల్లో అలా లేదు. మనకు నచ్చిన వారు ఏదైనా చెబితే మనం గుడ్డిగా నమ్ముతాం. మనం చెప్పింది ఎవరైనా వినకపోతే వారిని మనం ద్వేషిస్తాం. దేవుడు ఏం చెబుతున్నాడో, దేవునికి ఇష్టమో లేదో పట్టించుకోం. ఇది మనకు తెలియకుండానే మనల్ని భ్రమలోనికి నడిపిస్తుంది. సాతాను మనల్ని మోసగిస్తున్నాడు. ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడే ప్రమాదం ఉంది. లేఖనం చెప్పేది ఒకటైతే మనం నమ్మేది ఇంకొకటిగా మారిపోతుంది. కారణం ఇదే, మనలో ఉన్నటువంటి ఈ దుర్బుద్ధి స్వభావాలు. మొదటి స్వభావం ఏం చెప్పాను నేను? జ్ఞాపకం ఉందా మీకు? నిష్కారణంగా ఓర్వలేకుండా ద్వేషించే లక్షణం, ఓర్వలేనితనం. రెండవది, ఎవరేది చెప్పినా గుడ్డిగా నమ్మే స్వభావం. మూడవది, దేవుని ఆలోచనల కంటే మనుషుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వడం. ఈ మూడు స్వభావాలు చాలు మిమ్మల్ని బుద్ధి లేని కన్యకలుగా మార్చేస్తుంది. మీరు చెప్పండి, ఎత్తబడే సంఘం, విడవబడే సంఘం రెండు ఉన్నాయా లేవా? యేసుని నమ్మిన వారు అందరు ఎత్తబడతారా? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమునకు వారసుడు కానేరడు అని బైబిల్ సెలవిస్తుంది. అదే నిజమైతే యేసును నమ్మి రక్షణలోనికి వచ్చినంత మాత్రాన, యేసును నమ్మి బాప్తిసం పొందినంత మాత్రాన వారు ఖచ్చితంగా రక్షించబడతారనే గ్యారంటీ లేదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే అంతం వరకు సహించువాడే రక్షించబడును అని. ఆమేన్. ఎంతో మంది బుద్ధిహీనులై విడవబడబోతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, బుద్ధి లేని కన్యకలు తప్పకుండా విడవబడతారు. ఒక గృహం ఉంది, ఆ గృహము ఇసుక మీద కట్టబడింది. మరో గృహం ఉంది, అది బండపైన కట్టబడింది. బైబిల్ ఇలా సెలవిస్తుంది, బుద్ధి లేనివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నాడు, బుద్ధి గలవాడేమో బండపైన తన ఇల్లు కట్టుకున్నాడు. ఈ బుద్ధి గలవాడు దేవుడు చెప్పిన మాటల ప్రకారము కట్టిన ఇల్లది. బుద్ధి లేనివాడు దేవుడు చెబుతుందేమో తెలుసుకోకుండా మనుషులు చెప్పింది మాత్రమే విని కట్టిన ఇల్లది. ఈ ఇల్లేమిటో తెలుసా? బాహ్య ప్రపంచంలో మన నివాసం కోసం కట్టుకుంటున్న ఇల్లు కాదు, దేవుని నివాసం కోసం కట్టబడుతున్న జీవము గల దేవుని మందిరం, దేవుని కుటుంబం, దేవుని ఇల్లే దేవుని సంఘం. ఈ బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు ఎవరో కాదు, ఏర్పరచబడి వాడబడుతున్న సేవకులలో కొందరు బుద్ధి లేనివారు, కొందరేమో బుద్ధి గలవారు. మమ్మల్ని గుర్చే మాట్లాడుతున్నాను. ఎవరినో అంటే ఓర్చుకోరు కదా, అందుకే నేను, మేము అనే ప్రస్తావిస్తున్నారు. సేవకులు, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు అని బైబిల్ సెలవిస్తుండగా ఉంది అని మనం ఎలా వితండవాదం చేస్తాం? బైబిల్ చెప్పింది ఎప్పుడు అబద్ధం కాదు, బైబిల్ నిజమే చెబుతుంది. మనలో పాపము లేదు అని ఒకవేళ మనం చెబితే దేవుణ్ణి అబద్ధికుని చేసిన వారం అవుతాం, లేఖనాలను అబద్ధం చేసిన వారం అవుతాం. నీ ఘోర దుర్మార్గ పాపములను, తప్పులను క్షమించగల సమర్థుడు దేవుడైతే వాటిని విమర్శించడమే మొట్టమొదటి గెలుపవుతుంది. వాటిని నువ్వు ద్వేషించాలి. నువ్వు చేసిన వాటిని ఎక్కడ కవర్ చేయకూడదు. నేను ఫలాని కారణంతో చేశాను, నాకు ఫలానా ఆలోచనతో చేశాను, ఇదిగో ఫలాని పరిస్థితులు వచ్చి చేశాను, నాన్ సెన్స్. వాటన్నిటిని పక్కన పెట్టేసేయి. నేను చేశాను, నాది తప్పే. అప్పుడు కలిగే కనికరం, అప్పుడు కలిగే ప్రేమ నువ్వు ఊహించలేవు. నువ్వు కవర్ చేసుకున్నా కొలది ఇంకా ద్వేషం పెరుగుతుంది. నీవు తృణీకరిస్తే ప్రేమ పెరుగుతుంది. నీవు నీలోని పొరపాట్లను పెకలించుకోవడానికి ఇష్టపడితే దేవుని కనికరం దొరుకుతుంది. నేను చెబుతున్నాను, నీకు కలిగిన అనుభవం నువ్వు పడిపోవడానికి కాదు, నీకు కలిగిన అనుభవం పడిపోయిన వారిని అనేకుల్ని లేపడానికే కలిగింది. యు ఆర్ ద స్పెషల్ పర్సన్ అండ్ యు ఆర్ ద వెపన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని చేతిలోని ఆయుధం, దేవునికి ప్రత్యేకమైన మనిషివి. ఆ ప్రత్యేకమైన మనుషుల జీవితాల్లో ఆది నుండి ఇప్పటి వరకు అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. అవి దేవుని అనుమతి వలన కూడా కలుగుతాయి. 7 మార్లు పడినా ఈ ప్రత్యేకమైన మనుషులు తిరిగి నిలబడతారు, అందులోనే, ఆ బురదలోనే ఉండరు. కావాలని ప్లాన్ చేసుకొని పడుతున్నావో, సాతాను ప్రేరేపణ వలన పడుతున్నావో దేవునికి తెలుసు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఒకలాగా, మనుషులు తీర్పు తీర్చేటప్పుడు మరోలాగా ఉంటుంది. మీకు ఆ రెండిటి మధ్యలో వ్యత్యాసాన్ని మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. చాలా తక్కువ సమయం నేను మీతో మాట్లాడతాను. ఈ తక్కువ సమయమే ఎక్కువ కాలంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది, నిత్యత్వంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ తక్కువ కాలంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు కట్టుకోండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. బైబిల్ సెలవిస్తుంది, మనల్ని మనము విమర్శించుకునేలా తీర్పు పొందకుందుము. ఒక విషయం దేవుడు నీ ముందు ప్రస్తావిస్తున్నప్పుడు పొరపాటుగా కూడా దాన్ని కవర్ చేసుకోవద్దు.
ఎందుకంటే నువ్వు ఎంత కవర్ చేసుకున్న హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. నీ మనసుకు ఆలోచన పుట్టకముందే ఆయనకు తెలుసు. ఈ కారణం చేత మీ నోటిని, మీరు పలుకుతున్న మాటలను ముందుగా ఎరిగిన దేవుడు ఆయన అని గుర్తుంచుకోండి. కాబట్టి వాస్తవంగానే ఒప్పుకోవడం నేర్చుకోండి. అలా ఒప్పుకున్న వారు అందరూ కనికరించబడతారు. ఇకపోతే మనుషుడు తీర్పు తీర్చే విధానానికి, దేవుడు తీర్పు తీర్చే విధానానికి ఉన్న వ్యత్యాసం చెప్తాను. ఓ చిన్న కథ చెబుతాను. ఆ తర్వాత యూదా పత్రికలోని ఆ వచనాన్ని చదువుకొని ఇంకా ముందుకు వెళ్దాం. ఒక ఆవిడ ఒక షాపులో దొంగతనం చేసింది. అలా దొంగతనం చేసి పరిగెడుతుంటే ఆవిడ ఒక చర్చికి వెళ్ళే స్త్రీ. వాస్తవానికి ఆ చర్చికి వెళ్ళే ఇంకొక ఇద్దరు మార్కెట్ నుండి అదే దారిన వస్తూ చూశారు ఆవిడ్ని. చూసి వారు వెంటనే అందరికీ ప్రకటించేశారు. సంఘములో సేవకులకు, విశ్వాసులకు, బంధువులకు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ పలానావిడ మంచిది కాదు, పలానావిడ దొంగతనం చేసింది, మేము కల్లారా చూసాము అని. ఆ విషయం పోలీసులకు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆమె దొరికిపోయింది. ఆమెని జైల్లో వేశారు. తర్వాత ఆమె బెయిల్ పైన బయటకు వచ్చింది. ఆమె తన వాదన ఎంత చెప్పినా సరే ఎవరు వినట్లేదు, పరిశీలనకు పూనుకోవట్లేదు. ఆ పరిస్థితుల్లో ఈ ప్రకటన మాత్రం, ఆమె మీద దుష్ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. సంఘానికి వచ్చింది, సేవకునికి చెప్పింది, విశ్వాసులకు చెప్పింది, జరిగిందేమిటో చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ టీవీలో టెలికాస్ట్ చేయబడింది. కల్లారం మేమే చూసాము అని. కాలక్రమేపీ కొన్నాళ్ళ తర్వాత ఈ ఇద్దరూ చనిపోయారు. ఆ తర్వాత మరికొన్నాళ్ళకు ఈవిడ కూడా చనిపోయింది. ఎలాగైతే ధనవంతుడు లాజరు చనిపోయారు అలా ఎలా సార్ ఇద్దరు ఒకటేసారి చనిపోయారు అంటే, ఒక విషయం చెప్పేటప్పుడు ప్రభువే లాజరు ధనవంతుల మరణం గురించి మాట్లాడుతూ వారు ఒకటేసారి మరణించినట్లుగా కొంత వ్యత్యాస వ్యవధిలో ప్రకటించారు. అలాగే ఒక విషయం మీకు అర్థం అవ్వడానికి నేను ఈ విషయం చెబుతున్నాను. వీరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు న్యాయపీఠం ముందు నిలబడ్డారు వీరిద్దరూ, ఈవిడ కూడా. అప్పుడు దేవుడు అడగడం ప్రారంభించాడంట వీళ్ళిద్దరిని, అమ్మా మీరిద్దరూ ఈవిడిని గూర్చి ఎందుకని అనేకులకు ప్రచారం చేశారు అని. వాళ్ళిద్దరు చెప్పే సాక్ష్యం ఏమిటో తెలుసా, మాట ఏమిటో తెలుసా? అయ్యా మేము అబద్ధం ఏమీ చెప్పలేదు కదా, ఉన్న విషయమే మాట్లాడాం అని అంటున్నారు. మరలా దేవుడు అడిగాడు, మీరు ఎందుకని ఈవిడను గూర్చి సంఘాల్లోనూ, సేవకులలోనూ, బంధువులలోనూ, గ్రామాల్లోనూ మీరు దొరికిన ప్రతి ఒక్కరికి ప్రకటించారు, ఎందుకు ప్రకటించారు అని అడిగాడు. ఎందుకు అలా ప్రచారం చేశారు అని. అప్పుడు మరలా వారు సమాధానం ఇస్తున్నారు ఏమిటో తెలుసా, అయ్యా మేమే కాదు, అది టీవీలో ప్రకటించబడి లోకమంతా నమ్మిన వార్త, మేము చెబితే నష్టమే వచ్చింది, మేము ఉన్న విషయమే మాట్లాడాం, లేని విషయం ఏమీ మాట్లాడలేదు అని. అప్పుడు దేవుడు వారిద్దరిని అడిగాడు, మీరు ఆవిడను గూర్చి ప్రచారం చేసినంత శ్రద్ధగా ఎప్పుడైనా నా సువార్త ప్రకటించారా? ఆవిడను గూర్చి ప్రకటించినంత శ్రద్ధగా ఎప్పుడైనా నా వాక్యాన్ని ప్రకటించారా? ఆవిడను గూర్చి మీరు చాలా దూరం వెళ్ళి ప్రయాణం చేసి మరీ చెప్పారు, ఇంటికి వచ్చిన బంధువులకు చెప్పారు, విశ్వాసులకు చెప్పారు, అందరికీ చెప్పారు, కానీ నా గూర్చిన వార్త ఎప్పుడైనా మీరు చెప్పారా? సమయం కొంచెమేనని తెలిసి కూడా ఇంకొకరిని గూర్చి ప్రచారం చేయడానికి మన బుద్ధి పనిచేస్తుంది, కానీ దేవుని గూర్చిన ప్రేమను, దేవుని గూర్చిన వార్తను ప్రకటించడానికి మనకు శ్రద్ధ ఉండదు. కారణం ఏమిటంటారు? మనలో ఉన్న స్వభావమే చెడ్డది. మనము యోగ్యులం కాదు, ఎలాంటి అయోగ్యులమో తెలుసా? జన్మపాపం లేదు, జన్మపాపం లేదని చాలా మంది సహోదరులు పాపం తెలుసుకోకుండానే ఇంకా ఆలోచిస్తున్నారు. అలాగా ఎన్ని నిరూపణలు చేసినా, ఎన్ని రకాలుగా చెప్పినా ఇంకా వారికి అర్థం కావట్లేదు. మనుషుని దేవుడు పరిశుద్ధంగానే, యథార్థంగానే సృజిస్తున్నాడు. దేవుడు సృజించిన ఆత్మ పరిశుద్ధమే, యథార్థనే. ఎప్పుడైతే శరీరము తల్లి గర్భములో రూపకల్పన పొందుతుందో, ఎప్పుడైతే నిర్మించబడుతుందో, తల్లి తండ్రిలోని స్వభావం ఆ శరీరంలో ఇంజెక్ట్ చేయబడుతున్నాయి ఆటోమేటిక్గా. ఆ రక్తము ద్వారాను, ఆ మాంసం ద్వారాను నిర్మించబడుతున్నటువంటి ఆ నియమము ద్వారాను పాప నియమం శరీరంలో ఉంటుంది. అందుకే పౌలు గారు అంటారు, నా శరీరంలో పాప నియమం ఒకటి ఉన్నది అని. ఎప్పుడైతే మనిషి పెద్దవాడు అవుతాడో అప్పుడు అది బయటపడుతుంది. చిన్నవాడుగా ఉన్నంత వరకు వాడు దేవునితో సమానం అని అంటుంటాం.